ఓకే. సో మీరు 2019లో కూడా సర్వే చేసినప్పుడు వైసీపీకి 150 సీట్స్ వస్తాయన్నారు. ఒక సీట్ ఎక్కువగానే వచ్చింది. సో 100% యాక్యురేట్ అయ్యారు. అప్పుడు వైసీపీ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. సో తర్వాత 2024లో కూడా జనసేనకి 21 సీట్లు 21 సీట్లు గెలుస్తారన్నారు. అన్నట్టుగానే 100% యాక్యురేట్‌గా రిజల్ట్ అయితే వచ్చింది. సో ఆ తర్వాత జనసేన కూడా మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. సో మీరు రీసెంట్‌గా ఇచ్చిన మీరు ఒక మాట ఏమన్నారంటే స్ట్రక్చర్ సరిగ్గా లేదు జనసేనలో, ఇంకా బిల్డప్ చేసుకోవాలన్నట్టుగా ఒక మాట అయితే మాట్లాడారు కదా! సో దానివల్ల మరి దీంట్లో నెగటివిటీ ఏమైనా వస్తదనుకుంటున్నారా? స్ట్రక్చర్ బిల్డింగ్ అంటే సార్, ఇప్పుడు ఒక వీడియో పవన్ కళ్యాణ్ మీద చూశారనుకోండి, వేలాది మంది ప్రపంచంలో ఉండాలంతా చూస్తున్నారు ఆ వీడియోని. పవన్ కళ్యాణ్ గారిని ఇంప్రెస్ చేస్తున్నారు, బాగుంది. అది వాళ్ళకి సరిపోతుంది. బట్ కార్యకర్త ఎవరైతే ఉన్నాడో తను వీడియో మాత్రమే చూడడం కాకుండా గ్రౌండ్లో వర్క్ చేస్తుంటాడు. తను చేస్తుంటాడు. అది మొక్కలు నాటడం కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, ఎవరికైనా పెన్షన్ ఇప్పించడం కావచ్చు, తను లీడర్గా ఎదిగేదానికి ఏం చేస్తే బాగుంటుందో, లేదా సమస్యలు తిరిగేదానికి ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ చేస్తుంటాడు. అవన్నీ చేస్తున్న క్రమంలో తనకి 2-3 ఇష్యూస్ ఉంటాయి. నేను ఎవరితో అడ్రస్ చేయాలి, ఎక్కడ మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడద్దు అంటున్నారా, ముందుకెళ్ళాలి. అది ఎంపీటీసీ కావచ్చు, లేదా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండే సమస్యలు కావచ్చు, మండల స్థాయి కావచ్చు, విలేజ్ స్థాయి కావచ్చు. ఆ పరిష్కార మార్గాలు వెంటనే వస్తే తను చేయాలనుకున్న పనులు వెంటనే చేయగలిగి, లేదా అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీలు టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కూటమిలో వాళ్ళు కూడా కన్విన్స్ చేయాలి. కాబట్టి ఆ మిడిల్ లేయర్లో ఉన్న వాళ్ళతో ఎవరితో మాట్లాడాలి, ఈ ముందుకు చేయాలంటే ఏం చేయాలి, ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేరు కదా, అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఈ రెండో చక్రం ఫాస్ట్ కదలాలంటే ఈ స్ట్రక్చర్ కావాలి. మొదటి చక్రంలో పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ పోతున్నారు. రెండో చక్రం కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడే 2 చక్రాలు సమంగా ఫాస్ట్ కదిలినప్పుడే 21 స్థానాల నుంచి నెక్స్ట్ ఇంకా వాళ్ళ మనసులో ఉన్నటువంటి నెంబర్ ఏదైనా ఉంటుంది కదా, అక్కడే ఆగాలనుకోరుగా. ఆ స్థానాలకి ఎదిగేదానికి అవకాశం, అవైలబిలిటీ పెరుగుతుంది.